ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వర వరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొదలుచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం సామం జాం ఐం ఓం రాం ఓం ద్రం గణం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం గ్రౌ గ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీ దేవ్యై నమో. ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమః. ఓం నమః శివాయ. ఓం నవగ్రహ దేవతాయై నమః. నవగ్రహ పురాణం 85వ అధ్యాయం. గురుగ్రహ చరిత్ర 1. బృహస్పతి ప్రాతకాల పూజ చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు. తార ఆయన వద్దకు వచ్చింది. పువ్వుల కోసం వెళ్ళిన పుంజిక స్థల ఇంకా రాలేదు. ఎక్కడికైనా వెళ్ళిందా తారని అడిగాడు బృహస్పతి. లేదు స్వామి, పువ్వుల కోసమే వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి. నేను నదికి వెళ్తున్నాను, స్నానం చేసి నీళ్లు తీసుకొని వస్తాను అంటూ భర్త సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది తార. పుంజిక స్థల రాక కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరగడం ప్రారంభించాడు బృహస్పతి. పుంజిక స్థల పూల తోటలో నెమ్మదిగా నడుస్తుంది. రంగురంగుల పువ్వులు పూచే మొక్కలున్న ఒక చోట ఆగి రెమ్మ వంచి పువ్వులను కోయబోయింది. ఉన్నట్టుండి ఒక మూల నుండి నవ్వులు ఆమె వైపు గాలిలో దూసుకు వచ్చాయి. పుంజిక స్థల చెయ్యి పువ్వుల్ని ముట్టుకోకుండా అల్లంత దూరంలో స్తంభించింది. గాలి మళ్ళీ నవ్వుల్ని ఆమె వైపు రువ్వింది. ఇద్దరి నవ్వులు స్త్రీ పురుష నవ్వులు. ఆశ్రమ వనంలోకి ఎవరొచ్చారు, ఎందుకు నవ్వుతున్నారు? పుంజిక స్థల చప్పుడు చేయకుండా నవ్వులు వినవస్తున్న దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు నవ్వులు స్పష్టంగా దగ్గరగా వినిపిస్తున్నాయి. పుంజిక స్థల తన ముందు గుబురుగా ఉన్న కొమ్మను కిందికి వంచి దూచింది. ఆమె ఎడమ చేతిలోని పూల సద్ద హఠాలున్న దారి కింద పడింది. పుంజిక స్థల ఒక్కసారిగా ఊపిరి వేగబట్టింది. మరుక్షణం ఆమె గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది. పుంజిక స్థలకు చూడగానే ఆ గంట ఎవరో అర్థమైపోయింది. పుంజిక స్థలకు గంధర్వ మైథునానందంతో మైమరచి నవ్వుతున్న గంధర్వ మిథునం. పుంజిక స్థల తాను వచ్చిన పనిని మరచిపోయింది, కాలాన్ని మర్చిపోయింది. పుంజిక స్థల దృష్టిలో అక్కడ గాలి స్తంభించింది, కాలం స్తంభించింది, సమస్త విశ్వము తన చలనం కోల్పోయి స్తంభించింది. ఒక్కసారిగా పుంజిక స్థల కళ్ళు చెదిరాయి. గంధర్వ మిథునం అంతర్ధానమైంది. నెమ్మదిగా పుంజిక స్థల వర్తమానంలోకి వచ్చింది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. ఏదో ఆవేశం, ఏదో ఆశ ఆమెలో సుడిగాలిలా తిరుగుతున్నాయి. వణుకుతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ నేల మీద పడిన పూల సద్దును అందుకుంది. వణుకుతున్న కుడి చేయి పువ్వుల్ని దూసిపోస్తుంది సద్దలు. పుంజిక స్థల దూస్తున్న పువ్వులు సగం నేలపాలవుతూ ఉన్నాయి. అంతర్ధానమైన గంధర్వ దంపతులు ఇంకా ఆమె మనోయవనిక మీద సయ్యాటలాడుతూనే ఉన్నారు. ఆమెకు హఠాత్తుగా బృహస్పతి గుర్తుకు వచ్చారు. పుంజిక స్థలం మంత్రముగ్ధంలా ఆశ్రమం వైపు నడిచింది. ఆమెను రకరకాల ఆలోచనలు చుట్టుముట్టుతున్నాయి. వెనక నుంచి గంధర్వ దంపతులు ఆమెను తరుముతున్నారు. పుంజిక స్థల ఆశ్రమంలో ప్రవేశించి ఆమె తెచ్చే పువ్వుల కోసం అసహనంగా ఎదురు చూస్తున్న బృహస్పతి ఆమెను చూడగానే అటు ఇటు తిరగడం ఆపివేశాడు. పుంజిక, ఏమిటి ఆలస్యం? పూజా సమయం దాటిపోతుంది తెలుసా? బృహస్పతి కోపంగా అన్నాడు. పుంజిక సమాధానం చెప్పకుండా చిరునవ్వుతూ ఆయన్ను సమీపించింది. పుంజిక స్థల కళ్ళు తీక్షణంగా బృహస్పతిని చూస్తున్నాయి. పుంజిక! బృహస్పతి అరిచాడు కోపంగా. ఆమె చర్యతో బిత్తరబోయి, ఏమిటి అహంకారం? పుంజిక స్థల నవ్వింది. ఇది అహంకారమా? కాదు, మమకారం, అనురాగం. స్వామి, నేను మీ దాననే, స్వీకరించండి. మన ఐక్యత ఆ గంధర్వ దంపతుల ఐక్యత కన్నా బాగుంటుంది. పుంజిక స్థల కలవరిస్తున్నట్టు మత్తుగా అంది. పుంజిక! బృహస్పతి అరిచాడు. కళ్ళు మూసుకొని పారవశ్యంతో కలవరిస్తున్న పుంజిక స్థల ముఖాన్ని చూచాడు బృహస్పతి. ఆయనకంతా అర్థమైపోయింది. ఈ పిచ్చి పిల్ల తోటలో గంధర్వ దంపతులను తిలకించినట్టుంది. బృహస్పతి శరీరం ఆగ్రహంతో వణికిపోయింది. పుంజిక! బృహస్పతి హుంకరించాడు. ఇది నవగ్రహ పురాణం
85వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 86వ అధ్యాయం. ఎంత ధైర్యం నీకు! నన్ను ఘోర పాపం చేయమంటున్నారా? బృహస్పతి ఆశ్చర్యంతో ఆగ్రహంతో కుంజిక స్థల ముఖంలోకి చూచాడు. కుంజిక స్థల మీద ఆవేశం కెరటంలా పొంగుతూనే ఉంది. ఆగు! బృహస్పతి కేక కాదు, గుహలో సింహనాదం. కుంజిక స్థల ఉలిక్కిపడి ఆగి ఆందోళనగా చూచింది. నీది బాహ్యమైన కోరిక, నీవు వానర స్త్రీవి అయిపో. బృహస్పతి శాపం ఆశ్రమంలో ప్రతిధ్వనించింది. అది కుంజిక స్థల చెవుల్లో గుండెల్లో ఉండిపోయింది. ఆమె సర్వస్వంలో ప్రతిధ్వనిస్తూ వానర స్త్రీ అయిపో. కుంజిక స్థల శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఆమె తనువు ఇప్పుడు భయస్వేదంతో తడిసి చల్లబడిపోయింది. అప్సరస అయిన తను వానరంగావడమా? కుంజిక స్థల శరీరం వణకసాగింది. ఆమె ఉన్నట్టుండి ఏడుస్తూ బృహస్పతి పాదాల ముందు కుప్పగూలిపోయింది. ఆమె చేతులు వణుకుతూ ఆయన పాదాలను స్పృశిస్తున్నాయి. స్వామి, స్వామి, నేను వానరకాంత అయిపోవాలా? అయ్యో, నా అపరాధాన్ని మన్నించండి, నన్ను క్షమించి శాపం ఉపసంహరించండి, నీ సేవకురాల్ని కాపాడు. కుంజిక స్థల దీనంగా ప్రార్థించింది. అంతలో ఆవేశం, అంతలో ఆవేదన. కుంజిక స్థల స్థితి బృహస్పతిలో జాలి గుర్తించింది. కుంజిక స్థల లే! బృహస్పతి ముక్తసరిగా అన్నాడు. కుంజిక స్థల లేచి కన్నీళ్లతో చూచింది. నా శాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి, దానికి తిరుగులేదు. స్వామి, అయితే నా శాపం యథార్థ దృష్టిలో శాపం కాదు, వరం. స్వామి, అవును, నా శాపం నీకు వరం. కుంజిక వానరకాంత జన్మలో నీకు మహావీరుడైన వానర శ్రేష్ఠుడు భర్త అవుతాడు. నీకు జితేంద్రియుడు, మహావీరుడు, చిరంజీవి అయిన కుమారుడు జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధరించే అవతార రూపాన్ని సేవించుకుని లోకాల చేత ఆరాధింపబడతాడు. నీ నామధేయాన్ని శాశ్వతం చేస్తాడు. బృహస్పతి చెయ్యెత్తి అన్నాడు. కుంజిక స్థల కన్నీళ్లు దుడుచుకుంటూ చూచింది. ఆమె ముఖం మీద చిరునవ్వు మెరిసింది. ధన్యోస్మి స్వామి, నువ్వు నిజంగానే ధన్యురాలి. కుంజిక, వెళ్ళిరా. కుంజిక స్థల బృహస్పతి పాదాలకు నమస్కరించి పైకి లేచి ప్రశ్నాత్మకంగా చూచింది. స్వామి, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా సరే యథేచ్ఛగా వెళ్ళు. నీ అంతరంగం నీకు దారి చూపుతుంది. ఆత్మ మార్గదర్శకత్వాన్ని అంగీకరించి ప్రస్థానం సాగించు. శుభం భూయా. కుంజిక స్థలం మెల్లగా ద్వారం వైపు తిరిగింది. అడుగులో అడుగు వేస్తూ ఆశ్రమం నుండి వెలుపలికి వెళ్ళింది. బృహస్పతి ఆమెను చిరునవ్వుతో చూస్తున్నారు. నదీ తీరం నుండి ఆశ్రమానికి తిరిగి వచ్చిన తార పూజాధికారులు నిర్వర్తించకుండా ఉన్న భర్తను చల్లాచెదరుగా పడి ఉన్న పువ్వుల్ని ఆశ్చర్యంగా చూసింది. పువ్వుల్ని ఎవరు బారబోశారని ఆయన్ని అడిగింది. బృహస్పతి తారతో నవ్వుతూ జరిగిందంతా వివరించాడు. అయ్యో పాపం కుంజిక స్థల, శాపం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో స్వామి. తార జాలిగా అంది. శపించడం, ఆగ్రహించడం ఇలాంటివి ఆలోచించి చేసే ప్రతిక్రియలు కావు. అయితే నేను ఆలోచించే ముందు చూపుతో కుంజిక స్థలను శపించాను. బృహస్పతి నవ్వుతూ అన్నాడు. ముందు చూప? తార ప్రశ్నార్థకంగా చూచింది. ముందు చూపే అసహజ కామానుభవం. అది వానర జాతికి సహజం. ముందు చూపే అసహజ కామానుభవం, అది వానర జాతికి సహజం. అందుకే ఆమె వానర స్త్రీగా జన్మించేలా శపించాను అని బృహస్పతి ఓపికగా వివరించాడు. ఇన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు కనుకనే మిమ్మల్ని ఆ దేవతలు గురువుగా స్వీకరించారు. తార చిరునవ్వు నవ్వి. రాత్రి వాతావరణ ప్రశాంతంగా చల్లటి గాలి వీస్తుంది. తార భర్త కోసం ఎదురు చూస్తుంది. ఇంద్రసభకు వెళ్ళిన భర్త ఇంకా రాలేదు. తారా! భర్త పిలుపు విని తార ద్వారం వైపు చూచింది. ఆయనతో పాటు ఏదో సరికొత్త సువాసన ప్రవేశించింది. బృహస్పతి దీపం దగ్గరగా నిల్చున్న తారనే చూస్తూ ఉండిపోయాడు. ఇది నవగ్రహ పురాణం 86వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 87వ అధ్యాయం. బృహస్పతి చేతిలో ఏదో పుష్పం నవరత్నాలతో పొదిగినట్టు రకరకాల రంగుల్లో మెరుస్తుంది. ఇది ఇంద్రపత్ని సతీదేవి గురుపత్ని తారాదేవికి కానుకగా పంపించింది. బృహస్పతి నవ్వుతూ పుష్పాన్ని అందించాడు. తార అందుకోలేదు.
తార మెల్లగా దీపుని భర్త వైపు తిప్పింది. పుష్పాన్ని శిరోజాలలో అలంకరించమన్న సూచనను అందిస్తుంది. బృహస్పతి పువ్వును తార శిరోజాలలో అలంకరించాడు. శిరోజాల నేపథ్యంలో దివ్య కుసుమం దగదగలాడుతుంది. తార ఆయన ముఖంలోకి తన్మయత్వంతో చూస్తుంది. దాని కళ్ళు తారల్లా మెరుస్తున్నాయి. తారా, వాతాయనం మూసివేశావెందుకు? తారా, వాతాయనం మూసివేశావెందుకు? బృహస్పతి ఉన్నట్టుండి అడిగాడు. ఎందుకు తారా? బృహస్పతి మళ్ళీ అడిగాడు. తెరచి ఉంచితే చల్లటి మలయమారుతం దీవెనలు ఇస్తుంది కదా. వాతాయనంలోంచి అతను కనిపిస్తూ చూస్తున్నాడు. తార కంఠం బలహీనంగా ధ్వనించింది. ఎవరతను? బృహస్పతి ఆశ్చర్యంతో అడిగాడు. అతనే ఆ బుధుడి తండ్రి. తార బలవంతం మీద ఆగి పలికింది. తారా, నాకు అది ఇష్టం లేదు. తార నెమ్మదిగా అంది. తారా, నీ నిబద్ధత నన్ను అలరిస్తుంది. వరం కోరుకో అని బృహస్పతి అన్నాడు. కోరుకోతారా? స్వామి, నాకు సౌందర్యవంతుడు మేధావి అయిన పుత్రుణ్ణి ప్రసాదించండి. బృహస్పతి చిన్నగా నవ్వాడు. ఆ వరం నీ దానిదే అనుకుంటున్నావా? కాదు, అది మన ఇద్దరిది. స్వామి, వరం అనుగ్రహిస్తున్నాను. మనోహరాకారంతో మహామేధస్సుతో పుత్రుడు జన్మిస్తాడు నీకు. బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. బృహస్పతి తారకి ఇచ్చిన వరం వృధా కాలేదు. తార గర్భవతి అయ్యి తార చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చుంది. ఆమె దగ్గరగా రకరకాల ఆహారాలున్న వెదురు బుట్ట ఉంది. ఆమె ముందు నేల మీద ఆశ్రమంలో పెరుగుతున్న జంతువులు, పక్షులు వరుసగా కూర్చున్నాయి. గర్భంతో ఉన్న కుందేళ్లు, తల్లిగా పోతున్న లేడో రేపో ఈనబోతున్న దుప్పి, గర్భిణీ పౌరులు, గర్భాలతో బొద్దుగా ఉన్న చిలుకలు అన్నిటికీ వాటి ఆహారం అందిస్తుంది తార. ఏమిటి? గర్భవంతులంతా సమావేశమయ్యారు. దగ్గరగా వచ్చినప్పుడు నవ్వుతూ అన్నాడు. ఇవన్నీ నేను గర్భవతినని ఎలా తెలుసుకున్నాయో అర్థం కావడం లేదు స్వామి. ప్రతి పూట ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా నన్ను చూడడానికి వస్తున్నాయి, నేరుగా ఆశ్రమంలోకే. అందుకే నేనే వచ్చేస్తున్నాను వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలతో. తార నవ్వుతోంది. బాగుంది. నీ స్థితిలో ఉన్న ఈ గర్భవతులందరూ సహా అనుభూతులతో నీతో జతగట్టారు. బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. తార చిన్నగా నవ్వింది. చిలుకుకు జామ పండు అందిస్తుంది. నిండు గర్భిణులు కలిసి కూర్చున్న ఈ దృశ్యం నిండుగా చూడముచ్చటగా ఉంది సుమా, బృహస్పతి అన్నాడు. తనలో పుట్టబోయే మా అందరి శిశువులు ఇలాగే ఒక చోట చేరితే ఇంకెంత ముచ్చటగా, ఇంకెంత ముద్దుగా ఉంటుందో. తార ఉత్సాహంగా అంది. తార అన్నట్టుగానే అచరకాలంలో ఆశ్రమానికి చిన్ని శిశువులు వచ్చాయి. ఆ పక్షుల జంతువుల పిల్లలతో జట్టుగట్టి ఆడుకోవడానికి అన్నట్లు తారకు బాలుడు జన్మించాడు. కర్రటి దేహవర్ణం, బొత్తుగా నల్లగా ఉన్న జుట్టు, దేనికోసం అన్వేషిస్తున్నట్లు తదేకంగా లోతుగా చూచే చారదేశికి కళ్ళు, నిర్విరామంగా బోసి నవ్వులు, ఉలకబోసే ఎర్రటి పెదవు, ఎక్కడి నుంచో తెచ్చుకున్న అమూల్యమైన వస్తువులను దాచుకున్నట్లుగా బిగుసుకునే ఉన్న పిడికిళ్ళు, అమ్మ పెట్టే ముద్దులను అందుకోవడానిక అన్నట్టు కొద్దిగా ఉబ్బిన బుగ్గలు. స్వామి, నా బిడ్డడు ఎంత అందగాడో చూచారా? తార ఆనందంగా అంది బృహస్పతితో. తల్లిని బోళ్ళు తనయుడు, ముద్దులు మూట కట్టుకున్న నీ పుత్రుడు ముందు చూడదక్కని సుందరాంగుడవుతాడు. బృహస్పతి చిరునవ్వుతూ అన్నాడు. ఆ అమ్మర రేకుల్లా ఎర్రగా ఉన్న బాలుడి అరికాళ్లను సున్నితంగా స్పృశిస్తూ, దేవరాజా, నా పుత్రుడికి కచుడు అనే నామధేయం నిర్ణయించాను. నామకరణ మహోత్సవానికి సతీ సమేతంగా, పరివార సమేతంగా విచ్చేసిన ఇంద్రుడితో అన్నాడు బృహస్పతి. మీ నిర్ణయం అర్ధరహితంగా ఉండదు. శుభం. ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు. బాలుడికి నామకరణం జరిగింది. ఇంద్రుడు, శచీదేవి కానుకలు ఇచ్చి దీవించారు. గురుదేవ, మీ సుపుత్రుడు మా దేవలోకవాసుల తలదన్ని అందగాడవుతాడు. గురుపుత్రుణ్ణి మా శ్రేయోభిలాషిగా దేవగురువుకి తగిన వారసుడిగా తీర్చిదిద్దండి. ఇది మా అభిమతం. తథాస్తు. బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. కాలం గడుస్తుంది. కచుడు మాతృస్తన్యంతో పుష్టిగా దిగుతున్నాడు. తార ఊహించినట్టుగానే ఆశ్రమంలో జంతువులు, పక్షుల సంతానం కచుడుతో ఆడుకోవడం ప్రారంభించాయి.
కచుడి కిలకిల నవ్వులతో అతని స్నేహితుల అరుపులతో ఆశ్రమ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. బృహస్పతి కచుడికి విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఇది నవగ్రహ పురాణం 87వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 88వ అధ్యాయం. తాను మళ్ళీ గర్భవతి అయ్యింది. తనకు మళ్ళీ మరొక అందగాడు కొడుగ్గా జన్మిస్తాడని ఆమె బృహస్పతితో. బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. ఎప్పుడు ఎవరి గర్భాన ఎవరు జన్మించాలో విధాత నిర్ణయిస్తాడు. సంతానాన్ని పొందే మనలాంటి దంపతులు కేవలం నిమిత్త మాత్రులు. భర్త మాటలు తారలో ఏదో అవ్యక్తమైన అనుమానాన్ని గుర్తించాయి. ఆయన మాటలు అంతరార్థంతో కూడి ఉన్నాయేమో అనిపించింది. బృహస్పతి మాటల అంతరార్థం నవమాసాల అనంతరం ఆమెకు బోధపడింది. తార ఒక సుముహూర్తంలో మగ శిశువును ప్రసవించింది. శిశువును చూడగానే ఆమె శరీరం ఒక్కసారిగా జలధరించింది. శిశువు శరీరం పూర్తిగా రోమాలతో నిండి ఉంది. ముఖం ఎర్రగా వానర ముఖంలా ఉంది. ఆ శిశువు వానరుడే అని చెప్తున్నట్లు పృష్ఠభాగంలో తోక కదలాడుతుంది. పుత్తిళ్లలో పడుకోబెట్టిన శిశువును చూస్తూ తార దుఃఖసాగరంలో మునిగిపోయింది. వానరపుత్రుడు పుట్టడం ఆ విధి తనకు విధించిన శిక్షలా భావించిందామె. బృహస్పతి తారను ఓదార్చాడు. తారపుత్రుడైన ఆ వానర కుమారుడు కారణ జన్ముడన్నాడు ఆయన. నీ కొడుకు వికారంగా ఉన్నాడని విచారించాల్సిన అవసరం లేదు. తన జాతిలో తను అందగాడే. నీ శరీర సౌందర్యంతో మరొక ప్రాణి శరీర సౌందర్యాన్ని పోల్చి చూడకూడదు సుమా. నాటి అందం నాటిది, కోతి అందం కోతిది. స్వామి, నీ కుమారుడు నిజంగానే కారణ జన్ముడు. మన పోషణలో పెరగడు. వనచరుడుగా వనాల్లో స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఎదుగుతాడు. మన వానర కుమారుడు దీర్ఘశరీరుడవుతాడు. దీర్ఘశరీరుడే కాదు, నీ పుత్రుడు దీర్ఘాయుష్కుడు అవుతాడు. బృహస్పతి చెప్పుకుపోతూ ఉన్నాడు. నా బిడ్డ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు తార అడిగింది. విను. బృహస్పతి ఆమెను తదేకంగా చూస్తూ అన్నాడు. మన వానర పుత్రుడికి నీ పేరు శాశ్వతమయ్యేలా తారుడు అనే పేరు నిర్ణయిస్తున్నాను. భవిష్యత్తులో శ్రీ మహావిష్ణువు ధరించే అవతార రూపాన్ని సేవిస్తూ తన భుజబలంతో ప్రసిద్ధి చెందుతాడు. మరొక అంశం కూడా ఉంది. వానర స్త్రీగా అంజన పొందబోయే కుమారుడు ఈ తారా కుమారుడు కలిసి ఆ అవతార పురుషుణ్ణి సేవిస్తారు. అలాగా నా తారుడు అంత అదృష్టవంతుడా స్వామి? తార దుఃఖాన్ని పూర్తిగా మరిచిపోయింది. అవును, మహాదీర్ఘమైన బలిష్టమైన దేహాన్ని నేను తారుడికి ప్రసాదిస్తాను. ఆ రెండింటితో పాటు మహామేధస్సు కూడా మన తారుడికి లభిస్తుంది. బృహస్పతి తారుడి శరీరాన్ని నిమురుతూ అన్నాడు. కచుడు పరుగున వచ్చాడు. తారుణ్ణి చూచి ప్రశ్నార్థకంగా అమ్మవైపు చూచాడు. నీ తమ్ముడు నాయన, నీ తమ్ముడు నాయన, వీడి పేరు తారుడు. తార కచుడితో అంది. కచుడి కళ్ళు విశాలంగా విచ్చుకున్నాయి. తమ్ముడా, తారుడా, ఎంత బాగున్నాడో! తమ్ముడితో నేను ఆడుకుంటాను, కచుడు ఉత్సాహంగా అన్నాడు. చూశావా తారా, మనకు కనిపించని అందం తారుడిలో కచుడికి కనిపిస్తుంది. సౌందర్యం సృష్టిలో మాత్రమే కాదు, దృష్టిలో కూడా ఉంటుంది సుమా. బృహస్పతి నవ్వుతూ అన్నాడు. తారుడు రోజు రోజుకి పొడవుగా దృఢంగా పెరుగుతున్నాడు. అతని పెరుగుదల ఆశ్చర్యం కలిగించే రీతిలో సాగుతుంది. తారు వృక్ష విహారానికి ఆశ్రమంలో చెట్లు చాలడం లేదు. ఇరుకైన ప్రదేశంలో ఉన్న భావం తారుడి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. బృహస్పతి అది గమనించాడు. తారుడికి మన ఆశ్రమ ప్రాంగణం ఇరుగ్గా ఉంది. వాడు విశాలారణ్యాలకు వెళ్ళడం మంచిది. అక్కడ లభించే స్వేచ్ఛ తారుడికి ఇక్కడ ఉండదన్నాడు తారతో. తార మౌనంగా తల పంకించింది. బృహస్పతి, తార, కచుడు తారుడికి వీడ్కోలు పలికారు. తారుడు ఆనందంతో వంతులు వేస్తూ అరణ్య మార్గాన పరుగులు ప్రారంభించాడు. అమ్మా, తమ్ముడిలాగా నేనెప్పుడు పెద్దగా అవుతాను? కచుడు కుతూహలంగా అడిగాడు. గురుగ్రహం బృహస్పతి చరిత్ర అంత విస్తృతంగా లేదు గురువు గారు. గురుగ్రహం బృహస్పతి చరిత్ర అంత విస్తృతంగా లేదు గురువు గారు. విమలానందుడు గురు చరిత్ర కథనం ముగిశాక అన్నాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. అవగాహన సౌలభ్యం కోసం ఎంత అవసరమో అంతే వినిపించాను మీకు. దేవగురువైన బృహస్పతి చరిత్ర, అసుర గురువైన ఉశనుడి చరిత్ర అక్కడక్కడ కలిసిపోతూ ఉంటాయి.
ఆ కారణంగా ఉశనుడి కథాంశాలతో పాటు గురుగ్రహానికి సంబంధించిన అంశాలు మనకు తెలుస్తాయి. నవగ్రహాలలో ఎవరి చరిత్ర వారికి ఉంది. మనం గుర్తించాల్సింది చరిత్ర పరిమాణం కాదు, ప్రభావం. మీ కథనం విధానం అనుక్షణం మాలో ఉత్కంఠం రేకిస్తూనే ఉంది. గురువు గారు చిదానందుడు అన్నాడు, మంచిది, కథనం విసుగు కలిగించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఆనవగ్రహమైన శుక్రుడి చరిత్ర చెప్పుకుందాం. పులోమా భృగు దంపతుల కుమారుడైన ఉశనుడు రాక్షసుల ఆచార్య పదవిని స్వీకరించాడని, రాక్షసరాజు వృషపరుడి ఆస్థానంలో ఉంటూ రాక్షసులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాడని చెప్పుకున్నాం. ఒకరోజు వృషపరుడు కొలువుకూటంలో ఉన్నాడు, ఉశనుడు కూడా ఉన్నాడు. ఆనాడు సభలో జరిగిన సంఘటన ఉశనుడు శుక్రుడుగా మారడానికి బీజావాసం చేసింది అంటూ శుక్రగ్రహ చరిత్రను వినిపించడం ప్రారంభించాడు నిర్వికల్పానంద. ఇది నవగ్రహ పురాణం 88వ అధ్యాయం సంపూర్ణమైనది. శుక్రగ్రహ చరిత్ర. నవగ్రహ పురాణం 89వ అధ్యాయం. ఈ ఉశనుడు నీ గురుదేవుడుగా ఉన్నంతకాలం నువ్వు నిరాశను దరిచేరనివ్వరాదు వృషపర్వ. ఉశనుడు ధైర్యం చెప్తూ గర్వంగా అన్నాడు, అసంభవాన్ని సంభవం చేయడంలోనూ అపజయాన్ని జయంగా మార్చడంలోనూ ఈ పౌలోమి భార్గవుడు అద్వితీయుడు. మీ శక్తియుక్తుల మీద నాకు సందేహం లేదు. గురుదేవా, నా సందేహం సంతాపం అన్నీ నా శక్తి మీదనే. వృషపర్వుడు బరువుగా నిట్టూర్చాడు. వృషపర్వ, మీరే ఆలోచించండి. మా దాయాదులు దేవతలు సంపద పరంగా ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం? సాక్షాత్తు ధనాధిపతి కుబేరుడే ఆ ఇంద్రుడి కోశాధికారిగా ఊడిగం చేస్తున్నాడే. వృషపరుడు అక్కస్తో అన్నాడు, నీ నిర్వేదానికి కారణం ఆ దేవతల ఐశ్వర్యం అన్నమాట. ఆ లోటు లోటే, కానీ పూడ్చలేని లోటు కాదు. ఉశనుడు చిరునవ్వుతో అన్నాడు, మీ విశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ కొరతను ఎలా తీర్చుకోగలం గురుదేవా? మనం ఆ దేవతలను జయించి వాళ్ళ సర్వస్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి మాట అది. వృషపర్వ, నాకు ఒక విషయం చెప్పు. ఆ ఇంద్రుడి సంపద గొప్పదా, కుబేరుడి ఐశ్వర్యం గొప్పదా? ఉశనుడు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. కుబేరుడి ఐశ్వర్యమే గొప్ప. విశ్వంలోని సకల సంపదలకు అధిపతి కదా అతడు. వృషపరుడు సమాధానం చెప్పాడు. ఆ కుబేరుడి అధీనంలో ఉన్న సకల ఐశ్వర్యాన్ని నీ కోశాగారంలో కుప్పపోస్తే నువ్వు ఆ ఇంద్రుడు, మీ ఇద్దరు అధికారిక ధనికుడు ఎవరవుతారు? నువ్వా ఇంద్రుడా? ఉశనుడు చిరునవ్వు నవ్వాడు. గురుదేవా, వృషపర్వుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నువ్వే వృషపర్వ, నువ్వే? ఉశనుడు నవ్వుతూ అన్నాడు. సభలో ఉన్న రాక్షస ప్రముఖులందరూ తమ తమ ఆసనాల్లోంచి లేచి ఉశనుడిని సమీపించి చెవులు విక్కరించారు. కుబేరుడితో యుద్ధమా గురుదేవా? అది దేవతలతో యుద్ధంగానే పరిణమిస్తుంది కదా. వృషపరుడు సందేహం వ్యక్తం చేశాడు. ఉశనుడు చిన్నగా నవ్వాడు. సమరం సర్వవేళలా సాధనం కాదు రాక్షసేంద్ర. నిశితమైన ఖడ్గాన్ని నీడలోకి నెట్టివేసే సునిశితమైన మేధ ఉందిగా. అంటే గురుదేవ, ఈ ఉశనుడి యోగశక్తి నీ ధనయోగాన్ని విస్తృతం చేస్తుంది సుమా. ఉశనుడు గర్వంగా అన్నాడు. తన ముఖంలోకి కంఠంతో ఆశతో చూస్తున్న రాక్షస ప్రముఖులందరినీ ఉశనుడు ఒక్కసారి కలగజూచాడు. ఆయన ముఖం గర్వంతో కూడిన చిరునవ్వుతో వికసించింది. యోగశక్తి వృషపర్వ, ఉశనుడి అమోఘ యోగశక్తి. ఆ మహాశక్తి ద్వారా కుబేరుడి అంతరంగాన్ని ప్రభావితం చేస్తాను. దాని ఫలితం ఏమిటో తెలుసా? ఆకారం కుబేరుడు, అంతరంగం ఉశనుడు. ఉశనుడు వివరించాడు. గురుదేవులు గూఢయోగం అద్భుతం. వృషపరుడు ఉత్సాహంగా అన్నాడు. సభలోని రాక్షస ఘంటాలు ఏకకంఠంతో అరిచాయి, అద్భుతం అద్భుతం అంటూ. ఉశనుడు కుబేరుడి నగరం అలకాపురి చేరుకున్నాడు. ఉశనుడు కుబేరుడి నగరం అలకాపురి చేరుకున్నాడు. ఆయన్ని స్వాగతించి ఆతిథ్యం అందించాడు కుబేరుడు. నేను రాక్షసుల గురువుడే, అయినా మనందరం ఆ సృష్టికర్త బ్రహ్మ నుండి వచ్చిన వాళ్ళమే. కుబేరా, నీ పితామహుడు పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు. మా తండ్రి గారు భృగు మహర్షి కూడా బ్రహ్మ మానసపుత్రుడి. ఉశనుడు దేవ రాక్షస భేదభావాన్ని దూరం చేశాడు. అవునవును,
మనం మనం బంధువులమే ఆచార్య. కుబేరుడు నవ్వుతూ అన్నాడు, కార్యార్థం దయచేశారా ఇక్కడికి? ఒక మహాలక్ష్యం నన్ను అలకాపురికి తీసుకువచ్చింది. మన మధ్య భేదం లేదని, ఈ ఉశనుడు ఈ కుబేరుడు ఒక్కరే అని నీకు తెలియజేయడమే ఆ లక్ష్యం. కుబేరుడు కళ్ళు చిట్లించాడు. అర్థం కాలేదు ఆచార్య. ఏముంది, ఉశనుడే కుబేరుడు, కుబేరుడే ఉశనుడు. ఒక్కసారి కళ్ళు సగం మూసి యోగశక్తిని ఆవాహనం చేస్తూ అన్నాడు ఉశనుడు. కుబేరుడు మంత్రముగ్ధుడిలా చూస్తున్నాడు. విశాల నేత్రాలు మాయా దర్పణాల్లా కుబేరుడి కళ్ళను ఆకర్షిస్తున్నాయి. దృష్టి కిరణాల ద్వారా ఉశనుడి యోగ ప్రభావం కుబేరుడిలోకి ప్రవేశిస్తుంది. అప్పటిదాకా ముడుచుకున్నట్లు కుబేరుడి ముఖం ఉన్నట్టుండి విప్పారింది. చిరునవ్వు అతని ముఖాన్ని వెలుగుతో నింపింది. ఈ ఐక్యతానుభూతి ఆహ్లాదకరంగా ఉంది ఆచార్య. మీరన్నది నిజమే, మీరే నేను. కుబేరుడు నవ్వుతూ అన్నాడు. అవును కుబేరా, నేనే నువ్వు ఉశనుడు నవ్వుతూ అన్నాడు. ఆచార్య, నాదో చిన్న కోరిక. కుబేరుడు మంత్రముగ్ధుడిలా అరమూసిన కళ్ళతో అన్నాడు. ఎంత పెద్ద కోరిక అయినా తీరుస్తాను, ఉశనుడు ఉత్సాహంగా అన్నాడు. అతనికి తెలుసు తన వ్యక్తిత్వం, తన ఆలోచనలు కుబేరుడిలో ప్రవేశించి తిష్టవేశాయి. కుబేరుడు ఇప్పుడు లోపల, ఉశనుడు వెలుపల. కుబేరుడు ఇప్పుడు లోపల ఉశనుడు, వెలుపల కుబేరుడు. కుబేరుడు ఇప్పుడు లోపల ఉశనుడు, వెలుపల కుబేరుడు. చిన్న కోరికే ఆచార్య. మీరు నా సకల సంపదలను, సువర్ణాన్ని, నా నవరత్నాలను, బ్రహ్మ నాకు ప్రసాదించిన శంఖనిధులు, పద్మనిధులు సర్వాన్ని, కోశాగారాల్లో ఉన్న ఈ ధనాధిపుని సంపూర్ణ ఐశ్వర్యాన్ని కానుగ్గా స్వీకరించాలి. కుబేరుడు ఆవేశంగా అన్నాడు. నీ కోరికను ఎలా కాదంటాను కుబేరా, తదాస్తు అంటూ ఉశనుడు కుడి చేతిని జాతి కుబేరుడు ముందు నిలిపి ఎడమ చేతిలోని తన కమండలాన్ని అతనికి అందించాడు సాభిప్రాయంగా. కుబేరుడు మంత్రముగ్ధుడిలా తన కోశాగారాలలోని సకల సంపదలను దారబోస్తూ కమండలంలోని జలాన్ని తన అరచేతి మీదుగా ఉశనుడి హస్తంలోకి జారవేయించాడు. ఉశనుడు నవ్వుతూ పైకి లేచాడు. అదృష్టవంతుడివి కుబేరా, అనుకున్నది ఆచరించావు. ఇక నేను వెళ్తాను. ధనరాశులు, రత్నరాశులు ఆచార్య అప్పుడే మర్చిపోయారా? కుబేరుడు చిరునవ్వుతో గుర్తు చేశాడు, ఉశనుడి అమాయకత్వానికి జాలి పుడుతున్నట్లు. నువ్వు దారబోసిన క్షణంలోనే అవన్నీ నా స్థావరం చేరుకున్నాయి కుబేరా, వస్తాను అంటూ ఉశనుడు కుబేర మందిరంలోంచి నిష్క్రమించాడు. ఇది నవగ్రహ పురాణం 89వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 90వ అధ్యాయం. ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశనుడు ప్రయోగించిన యోగ ప్రభావం నశించింది. అతీంద్రియ శక్తితో తనను ఉశనుడు మోసం చేసి నిలువు దోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు. విశ్వ సంపన్నుడైన తను రాక్షస గురువు కుతంత్రంతో నిరుపేదగా మారిపోయాడు. కోశాగారాలన్నీ బోసిపోయి ఉన్నాయి. అపారమైన సంపదను మాయం చేసిన ఉశనుడి యోగ బలం కుబేరుణ్ణి ఆశ్చర్యంలో ముంచివేసింది. నాథ, తక్షణం ఉశనుడి మీద, అతని శిష్యుడు వృషపర్వుడి మీద దండయాత్ర చేయండి. కుబేరుడు ధర్మపత్ని భద్ర ఆవేశంతో అంది. ఉశనుడు మోసగాడు, అతగాడికి మీరు తగు విధంగా బుద్ధి చెప్పాలి. ఆ మోసగాడు దోచుకున్న సంపదను వెంటనే మన కోశాగారాల్లో భద్రంగా దాచుకోవాలి. దేవి, అది జరగని పని. యోగబలంతో ఆ మాయావి దోచుకుని వెళ్ళిన దాన్ని బుద్ధిబలంతో గాని భుజబలంతో గాని తిరిగి పొందలేదు. ఆ ఉశనుడి యోగశక్తిని మహాయోగ శక్తితో జయించాలి. కుబేరుడు సాలోచనగా అన్నాడు. అంత మహాయోగ బలం మీకు ఉంటే ఉశనుడి యోగ బలం మీ మీద పనిచేసేది కాదుగా నాథ, భద్ర అనుమానంగా ప్రశ్నించింది. మహాయోగ శక్తిని మించిన మహత్తరమైన మహనీయ శక్తి ఈ కుబేరుడు హృదయంలో ఉంది. కుబేరుడు ఉద్రేకంతో పైకి లేస్తూ అన్నాడు. ఆ కైలాసవాసుని స్నేహమే నాకు ఉన్న మహత్తర మహనీయ శక్తి. ఇప్పుడే పరమశివుణ్ణి ఆశ్రయిస్తాను. ఉశనుడి దుర్మార్గానికి తగిన శిక్ష ఆయనే విధిస్తాడు. కుబేరుడి అపార సంపదను హరించి తన యోగశక్తితో భద్రపరిచి వచ్చిన గురువు ఉశనుడిని వృషపర్వుడు విజయోత్సాహంతో తన సభలో సన్మానిస్తున్నాడు. రాక్షస ప్రముఖులు, రాక్షస సేవకులు ఉశనుడి మీద పుష్పవర్షం కురిపిస్తున్నారు. గురుదేవ,
ఈ క్షణం నుంచి మన ధనాగారాలన్నీ మీ అధీనంలోనే ఉంటాయి. మా కోశాధికారి మీరే, ఐశ్వర్య ప్రదాత అయిన మీరే మాకు ప్రత్యక్ష దైవం. వృషపర్వుడు ఉత్సాహంతో అన్నాడు. ఈ రాక్షస కులాన్ని దేవతల తలదన్నే శక్తిగా రూపొందించడమే నా ధ్యేయం. వృషపర్వ నా మాతృమూర్తి, ఆ లక్ష్యంతోనే నన్ను గన్నది. ఉశనుడు విజయ గర్వంతో అన్నాడు. ఇప్పుడు నీ సంపదలో నీ స్థాయి ఇంద్రుడి స్థాయిని అధిగమించింది. నా యుద్ధ తంత్రాలతో శక్తిలో కూడా మన అసురుడు ఆ సురలను మించి ప్రకాశిస్తారు. తన ప్రేమిత్రుడైన కుబేరుడు చెప్తున్నది వింటున్న కొద్దీ పరమశివుడు ఆగ్రహజ్వాల రగులుకుంటుంది. అలనేత్రంలో కోపాగ్ని రాదుకుంటుంది. ఆవేశంతో ఆయన విశాల విలోచనాలు నుదుర్ని పైకి తోస్తూ విచ్చుకుంటున్నాయి. ఆపుకోలేని ఆగ్రహంతో ఒక్కసారి తలమిదిల్చాడు పరమశివుడు. తామ్రవర్ణ జటాదూతం నీలలోహిత తరంగంలా ఊగింది. కుబేర, మహారుద్రుడి గంభీర కంఠం కైలాసగిరి సానువులతో ప్రతిధ్వనించింది. భీకరంగా ఉశనుడు చేసింది మహానేరం, యోగ విద్యా దురుపయోగం. ఆ మాయావికి తగిన శిక్ష విధిస్తాను. క్షణంలో త్రిశూలం ఆయన దక్షిణహస్తంలో ప్రత్యక్షమైంది. ఆయన హుంకారం కైలాసమంతటా వ్యాపించింది. ఎక్కడ ఉశనుడెక్కడ ఆగ్రహ వేషాలతో గర్జిస్తున్న శివుణ్ణి కుబేరుడు భయభక్తులతో చూచాడు. వృషపర్వుడి సభలో రాక్షసులు ఉశనుడిని కీర్తిస్తూ జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఆనందోత్సాహాలతో అందరూ సురాపానం చేయడంలో నిమగ్నమైపోయారు. వృషపర్వుడు స్వయంగా అందిస్తున్న పానపాత్ర అందుకోబోతూ ఉశనుడు ఆగాడు. చెయ్యెత్తి అసురులను వారించాడు. గురువాజ్ఞతో అసురులందరూ మౌనాన్ని ఆశ్రయించారు. కళ్ళు చిట్లించి ఏకాగ్రతతో వింటున్నాడు ఉశనుడు. ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. ఆశ్చర్యం, ఆందోళన, భయం ఒకదాన్నొకటి తరుముతూ ఆయన ముఖం మీద ప్రత్యక్షమవుతున్నాయి. ఎక్కడా ఉశనుడెక్కడా? పరమశివుని కంఠధ్వని ఆయన స్పష్టంగా అంతరంగంలో వినిపిస్తుంది. డమరకధ్వనిలా. ఉశనుడు వృషపర్వుడి వైపు ఆందోళనగా చూచాడు. వృషపర్వ, పరమశివుడు ఉగ్రుడైపోయాడు. నా కోసం యుద్ధనాదం చేస్తున్నాడు. గురుదేవా! వృషపర్వుడు నోరు వెళ్ళబెట్టాడు. ఆ కుబేరుడు శివుణ్ణి శరణుదొచ్చినట్టున్నాడు. పరమశివుడు అతగాడికి పరమమిత్రుడు. ఉశనుడు ఆలోచిస్తూ అన్నాడు. రుద్రుడు ఉగ్రుడైతే ప్రమాదమే. వృషపర్వుడు భయంగా ఉన్నాడు. ఇప్పుడు కర్తవ్యం గురుదేవా. ఉశనుడు కూర్చున్న తోట నుండి లేచాడు. కర్తవ్యం శూలపాణి సన్నిధికి వెళ్ళడమే. గురుదేవా, ఆయన ఆగ్రహాన్ని నియంత్రించడానికి అదొక్కటే మార్గం అంటూ ఉశనుడు నిష్క్రమిస్తూ అంతర్ధానమైపోయాడు. వృషపర్వుడు రాక్షస ప్రముఖులు ముఖాలు దూచుకున్నారు. శూలాన్ని ఎత్తిపట్టుకొని ఆగ్రహ తాండవం చేస్తున్నట్టు ఎక్కడ ఉశనుడెక్కడా అంటూ కేకలు వేస్తున్న పరమశివుడికి కొంచెం దూరంలో తన యోగశక్తితో సాక్షాత్కరించిన ఉశనుడు మహారుద్రుడి మహారౌద్రాన్ని ప్రత్యక్షంగా దూచిమణిపోయాడు. భయంతో పక్కనే ఉన్న పొదలో దాక్కున్నాడు. అయితే ఆ ముక్కంటి నుండి తప్పించుకోవడం అసాధ్యమన్న జ్ఞానం ఆ వెంటనే కలిగింది ఉశనుడికి. వెంటనే పొదలో నుంచి బుతలికి వచ్చి గుండె దిటము చేసుకొని పరమేశ్వరుని సమీపానికి వెళ్ళిపోయాడు. తన చేతికి దగ్గరగా అందుబాటులో ఉన్న ఉశనుడిని పట్టుకొని పరమశివుడు ఒళ్ళు తిరిగిన ఆవేశంతో నోట్లో వేసుకొని గుటుక్కున మింగివేశాడు. మహేశ్వరుడి మహాశరీరంలో ఉశనుడు సుళ్ళు తిరుగుతూ ఉండిపోయాడు. అక్కడ పొంగుతున్న ఉధృతమైన వేడిని భరించలేక తల్లడిల్లిపోయాడు. పరమేశ్వరుడు ఉశనుడు వెలికి రావడానికి అవకాశం లేకుండా నవరంధ్రాలను బంధించి వేశాడు. మహారుద్రుడి జఠర కుహరంలో ఉక్కిరి బిక్కిరైపోతున్న ఉశనుడు భాగ్యాంతరం లేక ఆయననే శరణుదొచ్చి కీర్తిస్తూ తనను రక్షించమని ప్రార్థించాడు. పరమశివుడు కనికరించాడు. తన జననాంగ ద్వారాన్ని తెరచి ఆ రంధ్రం గుండా వెలికి రమ్మని ఉశనుణ్ణి ఆజ్ఞాపించాడు. ఉశనుడు వెంటనే పరమేశ్వరుని జననాంగ మార్గం గుండా వెలికి వచ్చాడు. శివుడు అతడి వైపు నిప్పులు గొక్కుతూ చూచాడు. అప్పుడు పార్వతీదేవి ఆయన ఆగ్రహాన్ని గుర్తించింది. స్వామి, శాంతించండి. ఉశనుడు మీ శుక్ర మార్గం ద్వారా బయల్పడ్డాడు. ఆ కారణంతో అతడు నాకు పుత్రుడైనాడు. నాకు పుత్రుడైన వాడు మీకు పుత్రుడే. మన్నించి ఉశనుడి మనుగడ ప్రసాదించండి అంది పార్వతి నాథుణ్ణి శాంతింపజేస్తూ. పరమశివుడు చిరునవ్వు నవ్వాడు.
నీ కోరిక తీరుస్తాను. నీ కుమారుడు అన్నావు కాబట్టి ఉశనుడిని తేజవంతుడిగా చేస్తున్నాను. నా శుక్ర ద్వారా నిర్గతుడైన కారణంగా నేటి నుండి ఈ ఉశనుడు శుక్రుడు అని పిలువబడతాడు. పార్వతి తృప్తిగా నవ్వింది. ఉశనుడు శివుడి పాదాలకు ప్రణమిల్లాడు. ధన్యోస్మి అంటూ. శుక్ర, ధనకాంక్షతో నువ్వు కాని పని చేశావు. కుబేరుడు ధనాధిపతిగా ఉండడానికి జన్మించాడు. విశ్వధన నిర్వాహకుడిని కొల్లగొట్టడం ధర్మం కాదు. కుబేరుడి నుండి నువ్వు సంగ్రహించి దాచుకున్న సంపద తిరిగి అతనికి చేరుతుంది. కుబేరుడిని నువ్వు నీ కోసం దోచుకోలేదు గనుక నీ నిస్వార్థతకు బహుమతి ప్రసాదిస్తున్నాను. భవిష్యత్తులో నువ్వు ఐశ్వర్యకారకుడు అవుతావు. అందుకు కావలసిన ఐశ్వర్యం నీకు అందుతూనే ఉంటుంది. పరమశివుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు. పరమేశ్వర, మీ అనుగ్రహం, మీ ఆగ్రహం అనుగ్రహంతో పదునెక్కి ఉంటుంది. అందుకే కుశనుడు ఎక్కడా మీరు ఊహంకరించగానే స్వయంగా వచ్చి చరణాల ముందు వాలిపోయాను. శుక్రుడు వినయంగా అన్నాడు. శివుడు చిరునవ్వుతో శిరస్సు పంకించాడు. శుక్రుడు పార్వతికి చేతులు జోడించాడు. జగన్మాతను మాతృదేవతగా పొంది తరించాను. దీర్ఘాయుష్మాన్ భవ. పార్వతి నవ్వుతూ దీవించింది. ఇది నవగ్రహ పురాణం 90వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 91వ అధ్యాయం. అదృష్టవంతుడివి నాయన. శివుడు జఠరంలో విగ్రహించి ఆయన కుమారుడుగా మేమిచ్చిన శరీరంతోనే నూతనంగా జన్మించావు. కైలాసవాసుడు కరుణించిన శుక్రనామధేయంతో విరాజిల్లు. భృగుమహర్షి ఉశనుడితో అన్నాడు. పార్వతి నా బిడ్డకు ప్రాణం పోసింది. పులోమ ఆనందంగా అంది. భవానీ శంకరుల కరుణ నీకు భవిష్యత్తులో కూడా తప్పక లభిస్తుంది. నా గురుదేవుల అదృష్టం మాకు అదృష్టమే మాత. శుక్రుడితో పాటు ఆయన తల్లిదండ్రుల ఆశ్రమానికి వచ్చిన రాక్షసరాజు వృషపరుడు ఉత్సాహంగా అన్నాడు. అంతలోనే అతని ముఖాన్ని నిరాశ మేఘంలాగా కప్పింది. గురుదేవులు మహత్తర యోగశక్తి ద్వారా కుబేరుడు వద్ద సంగ్రహించిన సంపద మళ్ళీ చేయి జారిపోయిందే అన్న విచారం అందరినీ బాధిస్తుంది. ఆ ధనాన్ని మించిన జ్ఞానధనం ఆ శుక్రుడి రూపంలో నీ ఆస్థానంలో ఉంది. వృషపర్వ భృగువు నవ్వుతూ అన్నాడు. మేధో సంపద ముందు ఆ సంపద ఎంత? నీ మాటలు నాకు ధైర్యాన్ని ఓదార్పుని ఇస్తున్నాయి. గురుపిత, వృషపర్వుడు వినయంగా అన్నాడు. గురుదేవా, ఐశ్వర్యం అందినట్టే అంది అంతర్ధానమైంది అని తెలిసి దేవతలు విర్రవీగిపోతున్నారని చారులు వర్తమానం తెచ్చారు. భుజబలమైన యోగబలమైన విజయం తమదే అనే భావనలో ఉన్నారు. వాళ్ళ వైఖరి నన్ను శతవిధాలా బాధిస్తుంది. వృషపర్వుడు శుక్రుడితో అన్నాడు. విజయం తననే వరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో శత్రువు ఉన్నప్పుడే యుద్ధం చేయడం యుద్ధనీతి. అది విజయానికి దోహదం చేస్తుంది. శుక్రుడు నవ్వుతూ అన్నాడు. అంటే దేవతల మీద యుద్ధం ప్రకటించమని మీరు సూచిస్తున్నారా? వృషపర్వుడు అడిగాడు. అవును, భుజబలంతోనూ యోగబలంతోనూ తమకే విజయం చేకూరుతుందనుకుంటున్న ఇంద్రాదులు కొంతకాలం పాటు అప్రమత్తంగా ఉంటారు. భుజబలాన్ని యోగబలాన్ని మించిన బుద్ధిబలంతో ముహూర్తం నిర్ణయం చేస్తాను. స్వర్గరాజ్యాన్ని ముట్టడించండి. శుక్రుడు రక్షగొడుతూ అన్నాడు. శుక్రుడి మంత్రాలోచన ప్రకారం వృషపర్వుడు రాక్షసరాజ సైన్యంతో దేవతల మీద విరుచుకుపడ్డాడు. యుద్ధం భీకరంగా సాగింది. రాక్షస వీరుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన సైన్యం నష్టం జరిగాక వృషపర్వుడు యుద్ధరంగం నుండి వెనుదిరిగాడు. రాక్షసులు పరాజయం శుక్రుడిని అధికంగా బాధించింది. ముహూర్త నిర్ణయం సవ్యంగా లేదంటూ వృషపర్వుడు పరోక్షంగా గురువును సున్నితంగా విమర్శించాడు. రాక్షస వీరుడు ఈ విధంగా దేవతల చేతుల్లో మరణిస్తూ ఉంటే దేవతలను జయించి స్వర్గరాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కల అన్నాడు వృషపర్వుడు. శుక్రుడు అతని వైపు తీక్షణంగా చూచాడు. ఆలోచన పరంపర ఆయన నుదురు మీద గీతలు గీస్తుంది. రాక్షస వీరులు యుద్ధంలో మరణించకుండా ఉంటే శుక్రుడు ఉన్నట్టుండి అన్నాడు. వృషపర్వుడు అర్థం కానట్టు చూచాడు. ఆలోచించు అనురాధిప. మన వీరులకు యుద్ధంలో మరణం అనేది లేకుండా ఉంటే ఏమవుతుంది? శుక్రుడు గంభీరంగా అడిగాడు. వృషపర్వుడు చిన్నగా నవ్వాడు. మరణం లేకుండా ఎలా ఉంటుంది? చావులేని సమరం సాధ్యం కాదు గురుదేవా. ఈ శుక్రుడు సాధ్యం చేస్తాడు. ఆచార్య,
దేవతల చేతిలో మరణించే మన రాక్షస వీరులు వరుసగా పునర్జీవితులవుతూ ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. మృతి చెందిన వాళ్ళు బ్రతకడమా? వృషపర్వుడు కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు, ఎలా బ్రతుకుతారు గురుదేవా? ఎవరు బ్రతికిస్తారు? మృత సంజీవిని బ్రతికిస్తుంది. శుక్రుడు చిరునవ్వుతో అన్నాడు, ఆ మృత సంజీవిని విద్యను నేను సాధిస్తాను. అనేక దీక్షతో తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పిస్తాను. ఆచార్య, వృషపర్వుడి కంఠం ఆశ్చర్యంతో వణికింది. నా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని రేపే తపస్సుకు బయలుదేరతాను. శుక్రుడు తన నిర్ణయాన్ని గంభీరంగా ప్రకటించాడు. గురుదేవ, మీ నిర్ణయం, మీ ఆలోచన రాక్షస కులానికి శాశ్వత రక్ష. మృత సంజీవని, మరణించిన రాక్షస వీరులు మళ్ళీ లేస్తారు. ఓహో ఓహో, అదే జరిగితే విజయం మన ఇంట శాశ్వతంగా వెళ్లి చేసినట్టే. వృషపర్వుడు ఉత్సాహంతో అన్నాడు, ఒక హెచ్చరిక. మృత సంజీవనితో నేను తిరిగి వచ్చేదాకా దేవతలతో యుద్ధం తలబెట్టకు సుమా. మృత సంజీవని మహావిద్యతో ఈ శుక్రుడు తిరిగి వచ్చిన అనంతరం చేసే యుద్ధమే కట్టగడబడి సురాసుర యుద్ధం కావాలి. ఆజ్ఞ. మీరు ఆ మహావిద్యతో తిరిగి వచ్చి ముహూర్తం నిర్ణయించినప్పుడే దేవతల మీద దండయాత్ర చేస్తాను. వృషపర్వుడు శుక్రుడి 2 చేతులు పట్టుకుంటూ అన్నాడు. శుక్రుడు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని మహారణ్య మధ్యంలో ఉన్న తపోభూమికి వెళ్ళాడు. మృత సంజీవిని కోసం గురువు గారికి వీడ్కోలు పలికిన రాక్షసులు వృషపర్వుడి నేతృత్వంలో ఉత్సవం జరుపుకున్నారు. తమ గురుదేవుల తపస్సు త్వరగా ఫలించాలని కోరుకుంటూ పూజలు చేశారు. అనుకోని అతిథి నారద మహర్షి వృషపర్వుడి ఆస్థానానికి వచ్చాడు. గడిచిన దేవదానవ సంగ్రామంలో పరాజయం ఎదురైనందున సానుభూతి వ్యక్తం చేశాడు నారదుడు. సంభాషణ క్రమంలో శుక్రుడు మృత సంజీవని కోసం వెళ్ళిన విషయం నారదుడికి తెలిసింది. కలవరపెడుతున్న విషయాన్ని కడుపులో దాచుకోలేకపోయిన నారదుడు పడ్డలోకం దారి పట్టాడు. నారదుడు చేరవేసిన సమాచారం వినగానే ఇంద్రుడి ముఖం వివన్నమైపోయింది. బృహస్పతి ఆలోచనలో పడిపోయాడు. శుక్రుడి ఆలోచన బహుప్రమాదకారి మహేంద్ర. బృహస్పతి ఆలోచనలు చాలించి అన్నాడు, ఆయన మృత సంజీవిని సాధిస్తే మనకు మిగిలేవి రెండే, ఒకటి పరాజయం, 2 మరణం. ఇంద్రుడు ఆందోళనతో అన్నాడు, అత్యవసరంగా శుక్రుడి తపస్సు భగ్నం కావాలి. దానికి అవసరమైన చర్య చేపట్టు బృహస్పతి హెచ్చరించాడు. వెంటనే అప్సరసలను పంపిస్తాను. ఆ శుక్రుడి మృత సంజీవిని తపస్సును రస సంజీవని తపస్సుగా మార్చివేయమంటాను. ఇంద్రుడు ఆవేశంగా అన్నాడు. బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. ఆతృత కాదు, ఆలోచన. ఆలోచించు అమరేంద్ర. గురుదేవా, ఇంద్రుడు ఆశ్చర్యంగా అన్నాడు, సమస్యకు పరిష్కారం అనేది అనాలోచితంగా అనాయాసంగా స్ఫురిస్తే అందులో ప్రభావం తక్కువగా ఉంటుంది. అనాలోచితంగా స్ఫురించే ఉపాయం అందరికీ స్ఫురించే ఉపాయమే. దేవేంద్రుడు అర్థం కానట్లు దూచాడు. బృహస్పతి చిన్నగా నవ్వాడు. అర్థం కాలేదా? తపోభంగం చేయడానికి అప్సరసలను వినియోగించడం అనే పథకం ఆలోచించడానికి మహేంద్రుడు, బృహస్పతి అవసరం లేదు. ద్వారం వద్ద కాపలా ఉన్నవాడు చాలు. బృహస్పతి నవ్వాడు. సున్నితంగా ఆలోచించి మార్గనిర్దేశం చేయడానికే కదా తమను గురువుగా స్వీకరించాను. ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు. బృహస్పతి తల పంకించాడు. అప్సరసలను పంపితే ఏం జరుగుతుంది? అప్సరసల వలలో బంధించి తపస్సును భగ్నం చేస్తాడు. మన లక్ష్యం అదే కదా గురుదేవ. అది తాత్కాలిక ఫలితం మాత్రమే. శుక్రుడు మళ్ళీ తపస్సు చేయవచ్చు, సాధించవచ్చు. మనం శాశ్వత ఫలితం ఇచ్చే పథకం సిద్ధం చేయాలి. చెప్పండి. శుక్రుడి తపస్సును భగ్నం చేయడానికి నీ పుత్రిక జయంతిని నియోగించు. ఆచార్య, ఆలకించు. అది ఉభయతారకం. జయంతి చక్కని చుక్క. జయంతి అందానికి ఒక్కసారి ముగ్ధుడైతే చాలు శుక్రుడు ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది మీరే చెప్పండి. ఇంద్రుడు అన్నాడు, ఆడకూతురి భర్త అల్లుడవుతాడు. అల్లుడు సహజంగా మామగారి పట్టాను ఉండిపోతాడు శాశ్వతంగా. ఈ ఆలోచన అద్భుతం. ఇంద్రుడు ఉత్సాహంగా అన్నాడు. ఏదో సందేహం అతని ఉత్సాహాన్ని మాయం చేసి, ఒకవేళ ఆ శుక్రుడు మన జయంతిని పరిణయం చేసుకోకపోతే అప్సరసలు సాధించేదేమిటో అదే సాధించబడుతుంది. బృహస్పతి నవ్వుతూ అన్నాడు, భవితవ్యాన్ని సూచిస్తాను. విను మహేంద్ర. శుక్రుడు జయంతిని పరిగ్రహిస్తాడు. దాని మూలంగా రాక్షసులు మార్గదర్శనం చేసే ఆద్యుడు లేని అనాథలవుతారు. అనాథలను జయించడం అది సులభం. ఇప్పుడే జయంతిని పంపిస్తానంటూ ఇంద్రుడు ఉత్సాహంగా లేచాడు. ఇది నవగ్రహ పురాణం
91వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.